Good morning children. Welcome to Dr. Becent Distance Learning Program. शुभोदय बच्चे, मैं हूं आपका अनवर सर। तो आप सबको डॉक्टर बीसेंट डिस्टेंस లెర్నింగ్ ప్రోగ్రామ్ को स्वागत है। పిల్లలందరికీ శుభోదయం। సో నేను మీ అన్వర్ సర్ని డాక్టర్ బీసెంట్ పాఠశాల నుండి అందరికీ डॉक्टर बीसेंट डिस्टेंस लर्निंग प्रोग्राम की स्वागतम। तो आज हम बच्चों 7वीं कक्षा हिंदी पाठ 4 मेरा देश महान पाठ के बारे में चर्चा करेंगे। तो మనం 6వ తరగతి హిందీ లెసన్ అయినటువంటి లెసన్ 4 मेरा भारत महान मेरा देश महान అనేటువంటి బాల్ గీత్ గురించి చర్చించుకోబోతున్నాం। तो इस पाठ की चर्चा के बाद इस पाठ में आने वाले शब्दार्थ व्याकरण के बारे में भी चर्चा करेंगे। తర్వాత ఈ పాఠంలో వచ్చేటువంటి వ్యాకరణాంశం शब्दार्थ వీటన్నిటి గురించి కూడా మనం చర్చించుకుందాం। तो बच्चे चलते पाठ में चलते हैं। पिల్లలు మరి పాఠంలోకి వెళ్దామా? राइट। ओके स्टूडेंट्स, एक बार मैं इस बाल गीत को गाकर सुनाऊंगा, बाद में आप भी इसे गाने के प्रयास कीजिए। तो चलते हैं बच्चों। मेरा देश महान मेरा देश महान है। तो चलते हैं, गाकर सुनाएंगे। कश्मीर का केसर जिसका तिलक लगाता है, कश्मीर का केसर जिसका तिलक लगाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है, ऋषि मुनियों का देश यही जग का पधाता है, ऋषि मुनियों का देश यही जग का पधाता है, भारत से मानवता का हुआ सदा उत्थान है, भारत से मानवता का हुआ सदा उत्थान है, मेरा देश महान है मेरा देश महान है, मेरा भारत महान है मेरा देश महान है, मेरा भारत महान है, कश्मीर का केसर जिसका तिलक लगाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है, ऋषि मुनियों का देश यही जग का पथाता है, ऋषि मुनियों का देश यही जग का पथाता है, भारत से मानवता का हुआ सदा उत्थान है, भारत से मानवता का हुआ सदा उत्थान है, मेरा देश महान है मेरा देश महान है, मेरा भारत महान है मेरा भारत महान है। बच्चों इस प्रकार आप भी इस बाल गीत को गाने का प्रयास कीजिए। ओके स्टूडेंट्स, మీరు కూడా ఈ బాల్ గీత్ని పాడడానికి ప్రయత్నించండి। ఓకే, ఇప్పుడు దీని యొక్క భావార్థం చూద్దాం। ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే శబ్దార్థం అనేవి ఉన్నాయి చూడండి। నేను ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి। పావన్ అంటే హోలీ పవిత్రమైన, తిలక్ బింది అంటే తిలకం అన్నమాట। నెక్స్ట్ జల్ వాటర్ నీరు, అమృత్ నెక్టర్ అంటే అమృతం, రిషి సైంట్ ఋషి, ముని సైంట్ అలాగే ముని, దేశ్ కంట్రీ దేశం, జగ్ ద వరల్డ్ ప్రపంచం, పథ్ అంటే వే మార్గము, మానవత హ్యుమానిటీ మానవత్వం, సదా ఆల్వేజ్ ఎల్లప్పుడూ, మేరా నా యొక్క మైసెల్ఫ్ అన్నమాట, ఉత్థాన్ అంటే ప్రోగ్రెస్ అభివృద్ధి చెందడం, టు డెవలప్ అభివృద్ధి చెందడం, మహాన్ అంటే గ్రేట్ అంటే గొప్పదైనటువంటి, భారత్ ఇండియా అంటే మన భారతదేశం। ఓకే స్టూడెంట్స్, ఇవి శబ్దార్థ కఠిన పదాలు లేదా శబ్దార్థం। ఇప్పుడు మనం ఈ బాల్గీత యొక్క ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒకసారి ఈ భావార్థాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్టుగైతే, సో ఇక్కడ చూడండి లైన్స్, ఆ బాల్గీత యొక్క లైన్స్ నేను జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ లగతా హై, కశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ లగతా హై అంటే ఎక్కడైతే కేసర్ అంటే సింధూరం అనేటువంటి అర్థం వస్తుంది, సింధూరపు, తిలక్ అంటే బొట్టు అనమాట। కశ్మీర్ కా కేసర్ అంటే కశ్మీర్ యొక్క అంటే భారతదేశం యొక్క లేదా పవిత్రమైనటువంటి ఎక్కడైతే సింధూరపు
ఆ నుదుటిన బొట్టు ఎక్కడైతే ధరిస్తారో, ఏ దేశంలో అయితే ఆ తిలకాన్ని ధరిస్తారో, ఏ దేశంలో, ఏ పవిత్రమైన దేశంలో తిలకాన్ని ధరిస్తారో, బొట్టుని ధరిస్తూ ఉంటారో, అదే మాదిరిగా జిస్కా పావన్ గంగాజల్ అమృత్ कहलाता है, జిస్కా పావన్ గంగాజల్ అమృత్ कहलाता है, వేర్ వాటర్ ఆఫ్ ద గంగా ఈజ్ కాల్డ్ అంబ్రోసియన్స్. అంటే ఎక్కడ ఏ దేశపు గంగాజలం అమృతం అని పిలువబడుతుందో, ఏ దేశపు గంగాజలం అమృతం అని పిలువబడుతుందో, అంటే భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి గంగా నది చాలా పవిత్రమైనటువంటిది. ఆ గంగా నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అలాంటి పుణ్యభూమి భారతదేశం, అలాంటి పుణ్యభూమి భారతదేశం అనేసి దాని యొక్క అర్థము. నెక్స్ట్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ऋषि मुनियों का देश यही, ऋषि मुनियों का देश यही जग का पदाता है, ఋషి ముని యొక్క దేశ యహీ జగ్ కా పదార్థ है. ఋషి ముని అంటే సైన్స్ అండ్ సాగస్. సో ఋషుల యొక్క కలిగినటువంటి దేశ అంటే కంట్రీ, ఋషి ముని యొక్క దేశ సాగస్ లేదా సైన్స్ ఉండేటువంటి కంట్రీ. జగ్ కా పదార్థ, జగ్ అన్స్ అంటే వరల్డ్, జగ్ అంటే వరల్డ్, జగ్ కా పదార్థ, పథ్ అన్స్ అంటే మార్గం, పథ్ అంటే మార్గం, దాత అంటే చూపించేటువంటి ఇచ్చేటటువంటి, దాత అన్స్ అంటే ఏమిటి, దానం చేయడం. సో దాత అన్స్ అంటే మార్గాన్ని ఇవ్వడం, మార్గాన్ని ఇచ్చేటటువంటి. జగికి పదార్థ అంటే ప్రపంచానికి మార్గాన్ని చూపించేటటువంటి ఒక గొప్ప దేశం. ఇండియా ఈజ్ ది కంట్రీ ఆఫ్ ద హెర్మిట్స్ అండ్ సాగస్, ఇట్ పావ్డ్ ద వే ఫర్ ద వరల్డ్, అంటే ఋషులు కలిగినటువంటి దేశం మరియు ప్రపంచానికి గొప్ప మార్గాన్ని చూపించేటటువంటి భారతదేశం అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, భారత్ సే మానవతా కా హువా సదా ఉత్థాన్ హై, భారత్ సే మానవతా కా హువా సదా ఉత్థాన్ హై. భారత్ అంటే ఇండియా, భారత్ సే మన భారతదేశంలో మానవత అంటే హ్యుమానిటీ, కా హువా అంటే అవ్వడం అంట, మానవత్వం అనేది ఉండడం, సదా ఎల్లప్పుడూ కూడాను, ఉత్థాన్ అంటే ఒక గొప్ప స్థానంలో ఉండడం. భారత్ సే మానవత కా హువా సదా ఉత్థాన్ హై, ఇండియా ఈజ్ ఆల్వేజ్ హ్యుమానిటీ ఈజ్ అట్ ఇట్ పీక్ స్టేజ్. అంటే పీక్ అంటే ఒక గొప్పదైనటువంటి స్థానంలో ఉంటుందన్నమాట. మానవత్వంలో భారతదేశం ఎల్లప్పుడూ గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. భారత్ సే మానవతా కా హువా సదా ఉత్థాన్ హై, భారతదేశ मानवता में बहुत ऊंचा स्थान पर रहता है, భారతదేశ మానవతా में बहुत ऊंचा स्थान में रहता है. భారతదేశం ఎల్లప్పుడూ మానవత్వంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. సో మేరా దేశ్ మహాన్ హై, మేరా భారత్ మహాన్ హై, మేరా దేశ్ మహాన్ హై, మేరా భారత్ మహాన్ హై. సో మేరా దేశ్ మహాన్ హై, మహాన్ అంటే గొప్పదైనటువంటి, అంటే గ్రేట్. భారత్ అంటే మన భారతదేశం, మహాన్ హై అంటే గ్రేట్. మై నేషన్ ఈజ్ వెరీ గ్రేట్, మై ఇండియా ఈజ్ వెరీ గ్రేట్, నా దేశం చాలా గొప్పది, నా భారతదేశం చాలా గొప్పది అని ఈ వాక్యాలకి అర్థం. ఇది స్టూడెంట్స్ ఈ మేరా దేశ్ మహాన్ హై అనేటువంటి కవిత యొక్క భావార్థం. సో దీని యొక్క ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు మనం ఈ మేరా దేశ్ మహాన్ హై అనేటువంటి బాల్గీత్ అనేది ఒకసారి పాడి వినిపించాం. అదే మాదిరిగా దీని యొక్క భావార్థాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ పాఠంలో వచ్చిన మరికొన్ని అంశాలు మనం చర్చించుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, సో అక్కడ ఆ లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్ క్రిందన సునియే బోలియే అనేటటువంటి ఒక అంశం అనేది ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఒక 3 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, గీత్ గాయే అంటే ఈ బాల్గీత్ ఏదైతే ఉందో దాన్ని పాడడం లేదా అధ్యాపకుల వారు పాడిన తర్వాత దాన్ని అనుకరించడం అనేటటువంటి ఒక టాస్క్ ఏదైతే ఉందో, ఒక సన్నద్ధత కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మనం చేయాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి, చిత్ర కే బారే మే బాత్చీత్ కీజియే, చిత్ర కే బారే మే బాత్చీత్ కీజియే అంటే ఇప్పుడు అక్కడ మనకి లెసన్లో కనిపించేటటువంటి పిక్చర్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి చర్చించమన్నాడు, డిస్కస్ చేయమన్నాడు. సో ఏంటి ఆ పిక్చర్లో ఉంది, इस चित्र के बारे में बातचीत कीजिए అంటే इस चित्र में भारत देश के आज़ादी के वीरों का चित्र अंकित किए गए हैं, इस चित्र में भारत देश के आज़ादी के वीरों के चित्र अंकित किए गए हैं. భారతదేశానికి చెందినటువంటి భారతదేశ స్వతంత్ర యొక్క పోరాటంలో ఎవరైతే అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిక్చర్స్, చిత్రాలు అనేవి అక్కడ ఇవ్వడం జరిగింది, పొందుపరచడం జరిగింది. भारत देश के जो जाति पिता बापूजी महात्मा गांधी जी का चित्र
भारत देश के प्रथम प्रधानमंत्री श्री जवाहरलाल नेहरू का चित्र, लौह पुरुष सरदार वल्लभ भाई पटेल का चित्र, नेताजी सुभाष चंद्र बोस, चंद्रशेखर आज़ाद और वीर भगत सिंह के चित्र दिए गए हैं। भारत देश का पट है और मस्जिद, गिरिजाघर और मंदिर के चित्र भी हैं। नीचे एक लड़का और एक लड़की तिरंगा झंडा पकड़े हुए हैं। అంటే ఈ పిక్చర్లో స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో మహాత్మా గాంధీజీ అండ్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వీరి యొక్క పిక్చర్స్ ఇవ్వడమే కాకుండా దాని కంప్లీట్గా ఒక మన ఇండియా మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఒక మస్జిద్, సో ఒక చర్చ్, అలాగే ఒక మందిర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మన 3 రంగుల జెండా ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని అక్కడ నిల్చోవడం కూడాను ఈ పిక్చర్లో మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, తిరంగ జెండాకే బారే మే బాత్చీత్ కీజియే. మన 3 రంగుల జెండా నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి చర్చించమన్నాడు. तिरंगा झंडा के बारे में बातचीत कीजिए. तिरंगा झंडा भारत का राष्ट्रीय झंडा है. तिरंगा झंडा भारत का राष्ट्रीय झंडा है. ఈ 3 రంగుల జెండా అనేది భారతదేశం యొక్క జాతీయ పతాకం అంటే నేషనల్ ఫ్లాగ్. इसमें 3 रंग होते हैं. ఇందులో 3 రంగులు ఉంటాయి. కేసరియా అంటే ఆరెంజ్ కలర్, సఫేద్ అంటే వైట్, అలాగే హర అంటే ఆకుపచ్చని రంగు. बीच में सफ़ेद पट्टी में अशोक धर्म चक्र है. మధ్యలో ఈ 3 రంగుల మధ్యలో అశోకుని యొక్క ధర్మచక్రం ఏదైతే ఉందో అది కూడా మనం ఈ పిక్చర్లో చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్టూడెంట్స్ మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 45 ఓపెన్ చేస్తే అందులో పడియే అనేటటువంటి ఒక అంశం అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో ఫస్ట్ వన్ చూడండి, ఆ గీత్ మే రూ అక్షర్ और रू మాత్రా పర్ గోల్ लगाइए. సో అంటే అక్కడ పోయం ఏదైతే ఉందో దాన్ని చూసి రూ అక్షరాన్ని మరియు రూ మాత్ర ఏదైతే ఉందో దాన్ని సర్కిల్ చేయమన్నాడు రౌండ్. సో స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఆ టెక్స్ట్ బుక్ పేజ్ అదే మాదిరిగా ఆ టెక్స్ట్ బుక్ పేజ్లో ఇచ్చినటువంటి దానికి ఆ పక్క పేజ్లో కూడా నేను ఇవ్వడం జరిగింది. సో అక్కడ చూడండి ఆ పోయం ఇచ్చి ఆ పోయంలో కొన్ని ఏదైతే ఉందో జా అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో వాటిని సర్కిల్ చేయమని అన్నాడు. అది సర్కిల్ చేయడం జరిగింది. సో అదే మాదిరిగా కిందని కూడా ఇంకొక అంశం ఇవ్వడం జరిగింది. చిత్ర దేకియే శబ్ద పడియే ఇంకే అక్షర వర్ణమాలమే పేచానియే. ఆ పిక్చర్స్ని చూసి ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడాను ఆ వర్ణమాల చార్ట్ ఏదైతే ఇచ్చాడో దానిలోని రౌండ్ చేయమన్నాడు. అది కూడా నేను ఇక్కడ పక్క పేజీలో దాని యొక్క ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని బాగా గమనించండి. సో ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నెంబర్ 46 ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో 46 మనం చూసినట్లయితే వాక్యమే రూ అక్షర్ और రూ మాత్ర పర్ గోల్ लगाइए అని ఇచ్చాడు. సో ఫస్ట్ పిక్చర్ చూడండి, అక్కడ ఒక కౌ పిక్చర్ ఇచ్చాడు అనమాట. అక్కడ దాన్ని ఏం రాస్తాం మనం అక్కడ, సో యహ ఋషభ హేం. తర్వాత సెకండ్ పిక్చర్ చూడండి, సో వహ కృషక్ హే అంటే అక్కడ ఫార్మర్ తొలక పిక్చర్ ఇచ్చాడు. సో అక్కడ మన సెంటెన్స్ అనేది రాయాలి, వహ కృషక్ హేం. సో అక్కడ ఏంటి రూ మాత్రం ఎక్కడైతే ఉందో ఆ లెటర్ని మనం సర్కిల్ చేయాలన్నమాట. తర్వాత చూడండి థర్డ్ వన్ ఏ ఋషి హే. సో రూ అనేటువంటి లెటర్ ఏదైతే దాన్ని సర్కిల్ చేయండి. సో వాటి మీకు తెలియడం కోసం పక్కన కూడాను దాని తర్వాత ఆన్సర్స్ పేజ్ ఏదైతే ఉందో ఆ వర్క్షీట్ని కూడా నేను ప్రజెంట్ చేయడం జరిగింది, బాగా అబ్జర్వ్ చేయండి. సో తర్వాత చూడండి పడియే అంతర్ పైచాని ఇచ్చాడు. బల్ అనేది మనకు మీనింగ్ ఏమిటి, పడియే ఆర్ అంతర్ పైచానియన్స్ అంటే డిఫరెన్స్ని ఆ వర్డ్స్ మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి. వర్డ్స్ మధ్య డిఫరెన్స్ ఏమిటి, పడియే అంతర్ పైచానియే. బల్ అంటే స్ట్రెంగ్త్ శక్తి అనమాట, బాల్ అంటే హెయిర్. సో అదే మాదిరిగా జల్ అంటే వాటర్, జాల్ అంటే నెట్ వల అనమాట. కమ్ అంటే లెస్, కామ్ అంటే వర్క్. అదే చూడండి భర్ అంటే ఫిల్, భార్ అంటే బటన్ అంటే వజన్ లేదా బరువు అనమాట. సో ఈ విధంగా ఆ ప్రొనౌన్సియేషన్ అనేది ఉంది. ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉన్నప్పుడు కూడా వారికి మాత్రా రూపు దీర్ఘం అనేది ఉంది. దీర్ఘం లేకపోతే అక్షరం యొక్క అర్థం అనేది మారిపోతుంది. దీర్ఘం వస్తే దాని తరగ ఆ వర్డ్ తరగ మీనింగ్ వేరేలా ఉంటుంది. బల్ బాల్, జల్ జాల్, కమ్ కామ్, భర్ భార్. వీటి మధ్య డిఫరెన్స్ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం గమనిస్తే రోమన్ నెంబర్ ఊ అనేది ఇచ్చాడు, ఇంకో పడియే అని ఇచ్చాడు. అక్కడ చూడండి ఇంకో పడియే అని చెప్పేసి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. దాన్ని రీడింగ్ వర్క్ అనమాట.
बस, फाटक, बकरा, जलज, फल, बाल्टी, भाषा, फसल, बड़ान, षडानन, बाजार, भट्ट, जामुन, पीका, फूट, आयना, फन, कमीज, भूमि, भला, भजन, भालू, షడ్భుజ్, భూక్, ఫరక్. ఈ వర్డ్స్ని మనం జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ చూడండి, రూ అనేటువంటి రోమన్ ఇచ్చాడు. సహీ వర్తని వాले शब्द पहचान कर गोल लगाइए. సహీ వర్తని वाले शब्द पहचान कर गोल लगाइए. చూడండి అక్కడ ఉదాహరణ కూడా ఇచ్చాడు. కిసాన్, కిసన్ అని ఇచ్చాడు. కిసనా, కిసాన్, కీసనా అని ఇచ్చాడు. సో రైట్ స్పెల్లింగ్ వర్డ్ అనమాట. సో రైట్ స్పెల్లింగ్ వర్డ్ అంటే అక్కడ మనకి ఏంటుంది, కిసాన్ అనేది ప్రాపర్ మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్. సో దాన్ని మనం రౌండప్ చేయాలి. అలాగే ఫస్ట్ వన్ చూడండి, బకరీ, 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 భాకరీ అనేటువంటి డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చాడు. రైట్ స్పెల్లింగ్ వర్డ్ ఏమిటి అందులో మనకి, బకరీ అంటే గోట్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, షట్భుజ్, 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 ఇలాగా డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చాడు. రైట్ ఆన్సర్ వచ్చి మనకి షట్భుజ్. షట్భుజ్ అంటే ఆ 6 కార్నర్స్ ఉండేటటువంటి ఒక ఇమేజ్ అనమాట. సో అలాగే థర్డ్ వన్ చూడండి, ఋషి, 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 ఋషి. సో రైట్ వర్డ్ వచ్చి మనకి ఫోర్త్ వన్ ఋషి అనేది రైట్ వర్డ్. అలాగే ఫోర్త్ వన్ చూడండి, ఆయన, ఆయన, ఆయిన్, ఆయనా, అయిన్, ఇలా ఇచ్చాడు. సో రైట్ వర్డ్ వచ్చేసరికి మనకి ఆయన, థర్డ్ వన్ అనమాట. అలా ఫిఫ్త్ వన్ చూడండి, భజన్, 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 భజాన్. సో రైట్ వర్డ్ వచ్చేసరికి మనకి భజన్ అనేది రైట్ వర్డ్. అలాగే నెక్స్ట్ చూడండి, రూ అనేటటువంటి తర్వాత ఒక ఆప్షన్ ఇచ్చాడు లాస్ట్లో, లిఖియే అనేసి, సూచనకి అనుసార్ లిఖియే. సో అక్కడ ప్రతి లెటర్ని కూడాను ఆ సింబల్స్ ఆధారంగా దాన్ని మనం ఏదైతే రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి, ఆ లెటర్స్ని సింబల్స్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఆ అక్షరాలని రాయాలి. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 48 ఒకసారి చూడండి స్టూడెంట్స్. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 48లో ఆ బాక్స్లో ఇచ్చాడు కంప్లీట్గా మాత్రా జోడ్కర్ లిఖియే. మాత్రా జోడ్కర్ లిఖియన్స్ అంటే వత్తులు అనేది ఏదైతే ఉందో దీర్ఘము లేదా వత్తులు అనేవి మాత్ర అనేది ఆ పైన ఉన్న లెటర్కి ఆ మాత్రా రూపం అనేది యాడ్ చేస్తూ వ్రాయాలి. దాని తర్వాత ఆన్సర్స్ కూడా పక్కన వర్క్షీట్లో ఇవ్వడం జరిగింది. సో అలాగే ఖాళిస్తాన్ బరియా అని కూడా ఇచ్చాడు. సో ఖాళిస్తాన్ బరియన్స్ అంటే ఫస్ట్ వన్ బకరీ, బ్రుకుటి, ఋషభ్, కృషక్, బాల్టీ, సృజన్ అని ఇచ్చాడు. ఇవే వర్డ్స్ని అటు ఇటుగా తిప్పుతూ జంబ్లింగ్ చేస్తూ ఆ మధ్యలో ఉండేటటువంటి ఆ లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయమని ఇచ్చాడు. దాని తర్వాత ఆన్సర్ కూడా మీకు పక్కన వర్క్షీట్లో ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా గమనించి వాటిని ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఊ అనేటువంటి ఒక రోమన్ ఇచ్చాడు. అందులో చోటీ ఊకి మాత్ర అండ్ బడి ఊకి మాత్ర మరియు రూకి మాత్ర వాళ్ళ శబ్దంకు అలగ్ కర్కే లిఖియా అన్నాడు. ఊకి మాత్ర అండ్ బడి ఊ మాత్ర అండ్ రూకి మాత్ర వీటికి సంబంధించినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెపరేట్ చేసి రాయమన్నాడు. వర్డ్స్ ఏంటి ఇచ్చాడు మనకి, కుమార్, కృషక్, భాలు, సుయి, మృగ్, చావలు, ఆలు, రుమాల్, డాకు, సృజన్, సునార్, బ్రుకుటి ఇవి ఇచ్చాడు. దీని ప్రకారంగా మనం చూస్తే ఊకి మాత్ర వాళ్ళ శబ్దం ముందు చూద్దాం మనం. ఇందులో కుమార్, సుయి, సునార్, రుమాల్. తర్వాత బడి ఊకి మాత్ర వర్డ్స్ ఏంటున్నాయి ఇందులో, భాలు, చాలు, ఆలు, డాకు. అలాగే రూకి మాత్రమే కృషక్, భృగ్, సృజన్, బ్రుకుటి ఇవి ఈ వర్డ్స్ అనేవి. ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఉండే పేజ్ నెంబర్ 49 ఒకసారి చూస్తే మనం అక్కడ ఊ అనేటువంటి ఒక రోమన్ चित्र के आधार पर वर्तनी सही करके लिखिए. चित्र के आधार पर वर्तनी सही करके लिखिए. वर्तनी అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఇచ్చాడు. ఆ వర్డ్ అనేది దాని రైట్ స్పెల్ వర్డ్ అనేది రాయాలి మనం. సో లఫు అని ఇచ్చాడు అక్కడ. దాన్ని జంబ్లింగ్ లేదా రివర్స్లో ఇవ్వడం జరిగింది దాన్ని. సో ఆ పిక్చర్ మనం చూస్తే అక్కడ ఏముంటుంది మనకి పిక్చర్, ఫ్లవర్ అనేది. ఫ్లవర్ని మనం ఏమంటాం హిందీలో ఫూల్ అని అంటాం మనం, ఫూల్. సో అదే అక్కడ ఫూల్ అనేది రాయడం జరిగింది. అలాగే షర్ట్ని మనం ఏమంటామో జాగ్రత్త చూసుకుని మీజాక్ అని ఇచ్చాడు. సో రైట్ వర్డ్ ఏమిటి, కమీజ్. అలాగే బరుష్ అని ఇచ్చాడు. దానికి రైట్ వర్డ్ ఏంటి, ఋషభ్. అలాగే మూడో చూడండి,
ఆ ఈ అని ఇచ్చాడు. సో రైట్ వర్డ్ స్పెల్లింగ్ వర్డ్ ఏంటి దానికి ఆయన అంటాం మనం. అండ్ ఫోర్త్ వన్ చూడండి మునజా అని ఇచ్చాడు. సో దానికి ఏమిటి రాయాలి మనం జామున్. అలాగే జజల్ అని ఇచ్చాడు. దానికి ఏమిటి మనం ఏం రాస్తాం కరెక్ట్ వర్డ్ అక్కడ మనం జలజ్ అని అంటాం. సో అదే మాదిరిగా ననం అని ఇచ్చాడు. సో దానికి ఏమిటి మనం నమస్కరించడాన్ని మనం ఇంతకుముందు కూడా మనం గత లెసన్లో నేర్చుకున్నాం నమన్ అని అంటాం. సో అదే మాదిరిగా ఇక్కడ క్రింద ఇంకో రోమన్ ఇచ్చాడు రూ అనే రోమన్ ఇచ్చాడు. అక్షరంకు మిలాకర్ పడియే లిఖియే. అక్కడ ఒక అక్షరం ఇచ్చి తర్వాత 3 అక్షరాలను ఇచ్చేసి వాటిని కలిపించి పదాలను తేయమన్నాడు. ఫస్ట్ వన్ చూడండి రూ అనే అక్షరంతో మిగతా 3 సర్కిల్లో ఉండేటువంటి అక్షరాలను కలిపి మనం రాయాలి. రూ ప్లస్ తు ఋతు, అలాగే రూ ప్లస్ షి ఋషి, అలాగే రూ ప్లస్ షబ్ ఋషబ్, అలాగే క్రింద ఇంకోటి చూడండి భా ప్లస్ వన్ భవన్, భా ప్లస్ జన్ భజన్, భా ప్లస్ క భబక్. ఇవి స్టూడెంట్స్ ఈ పేజ్ నెంబర్ 49లో ఉండేటటువంటి ఎక్సర్సైజ్ అనేది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 50 ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం అక్కడ ఏ అనేటువంటి రోమంలో జా ఫా భా అనేటువంటి अक्षरों से आरंभ होने वाले शब्दों को अलग अलग तालिका में लिखिए. అంటే ఈ 3 అక్షరాలతో ఏర్పడిన పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలని వేరు వేరు రోలో రాయమని అన్నాడు. సో అక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ జలన్, ఫసల్, భజన్ అంటే జాతో వచ్చేటటువంటి అక్షరాల సమూహం, అలాగే ఫసల్తో అలాగే ఫాతో తర్వాత భాతో వచ్చేటటువంటి అక్షరాలని రాయమనడం జరిగింది. సో అక్కడ చూస్తే మనం జాగ్రత్తగా మనకి ఇక్కడ జలన్, జలజ్, జమీన్, జాన్కారీ ఇవన్నీ కూడా జాతో ఏర్పడిన పదాలు. అలాగే ఫా తోటి ఫసల్, ఫల్, ఫాగున్, ఫలక్ అనేటువంటి పదాలు ఫాతో ఏర్పడినవి. అలాగే భాతో భజన్, భవన్, భటన్, భట్ అనేటువంటి పదాలు మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఆ లాస్ట్లో చూడండి రంగ్ భరియే అంటే సృజనాత్మకత కార్య అనేది ఒకటి ఇచ్చాడు. సో అది టెక్స్ట్ బుక్లో ఒక నేషనల్ ఫ్లాగ్ అనేది ఇస్తూ దాన్ని కలర్స్ నింపని ఇచ్చాడు. అది పరియోజనకారి లేదా సృజనాత్మక అభివృద్ధి కింద ఇచ్చాడు. దానికి అక్కడ నామ్ రాయమని అన్నాడు పేరు, అది జెండా తిరంగ జెండా అని రాసుకుంటారు. అదే మాదిరిగా దాన్ని కలర్స్ అనేది ఫిల్ చేస్తారు. ఇది స్టూడెంట్స్ లెసన్ 4 ఏదైతే ఉందో మేరా మహాన్ దేశ్ హై అనేటువంటి లెసన్ గురించి ఇంతవరకు మనం చర్చించుకున్నాం. సో నెక్స్ట్ మనం मैं आशा करता हूं कि अभी तक जो भी मैं पाठ आपको समझाया था अच्छी तरह समझ में आया था और समझाने की कोशिश भी मैं किया था. तो इस पाठ के बाद एक नया टॉपिक के साथ अगला वीडियो में मिलेंगे. जब तक छुट्टी. ధన్యవాదాలు. పిల్లలు ఇంతవరకు మనం ఈ వీడియో ద్వారా చర్చించుకున్న అంశాలు మీకు అర్థమయ్యాయనేసి నేను భావిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.